నాన్న 6 తర్వాత 7రా. ఈ మాణిక్యం గారికి ఎదురే లేదురా. వాతావరణం చూస్తుంటే క్రిష్ కష్టపడటం చూసి మీనాక్షి కొంచెం కరిగినట్టే అనిపిస్తోంది. కనకం, వాళ్ళ మనసుల్లో ఉన్న కోపాన్ని పోగొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి రాదు. ఏదొక విధంగా వాళ్ళిద్దరికి నచ్చ చెప్పి ఇద్దరు కలిసి ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చూడండమ్మా. అలాగే అక్క, తప్పకుండా వాళ్ళిద్దరిని కలిపి ఇంటికి తీసుకొస్తాం. నువ్వు ఈ విషయం గురించి ఇంకేం టెన్షన్ పడకు. ఆ నమ్మకంతోటే ఎదురు చూస్తూ ఉంటానమ్మా. చిన్నక్క, నీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకో. ఈ టెన్షన్లో పడిపోయి అవి మర్చిపోకు, సరేనా? అలాగే గాని మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్షణం నుంచే వాళ్ళ మనసుల్ని మార్చే పనిలో ఉండండి, సరేనా? అలాగే చిన్నక్క, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఓకేనమ్మా, మీరు జాగ్రత్త. ఏదైతే జరగకూడదని నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నానో, ఏది మళ్ళీ నేను చూడనుకున్నానో అది జరగడానికి అన్నట్టు వాళ్ళిద్దరూ కలిసి కిరణ్ పెళ్లికి వెళ్తారని అస్సలు ఊహించలేదు. ఛా! ప్రియా, be in your limits. ఏంటి బాస్? రొమాంటిక్ లైట్, ప్రైవసీ ప్లేస్, ఇలాంటి టైంలో మల్లె పువ్వు లాంటి అమ్మాయి ఆఫర్ ఇస్తుంటే కోపడతావేంటి? అన్ని పూలు గుడికెళ్తాయి, కానీ మల్లె పువ్వు మాత్రం పడగదికి వెళ్తుంది. అంటే ఏంటి బాస్? నువ్వు నా మనిషిలా పనిచేయడానికే పనికొస్తావు, అంతే తప్ప నా మనిషివి అవ్వలేవు. ఏంటి బాస్, కోపం వచ్చిందా? ఇలాంటప్పుడు రావాల్సింది కోపం కాదు బాస్, ఆలోచన. కోపం వస్తే కారణం వెతుకుతాం, ఆలోచన వస్తే పరిష్కారం వెతుకుతాం. అయినా ఇదంతా ఎందుకు చేశారనుకుంటున్నారా? ఈ పాటికి ఆ క్రిష్కి మీనాక్షికి అదే జరుగుతుందేమో అని. జస్ట్ ఫ్రెండ్స్ మనం. మనమే ఒక రూంలో కరెంటు పోతే ఏదేదో ఊహించుకుంటున్నాం. అలాంటిది ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. అదీ కాకుండా వేరే ఊరు వెళ్లారు. అక్కడ ఏం జరగకుండా ఉంటుందా? నీలాగే క్రిష్ మీనాక్షిని కసురుకుంటాడా? లేక మీనాక్షి క్రిష్ని వదులుకుంటుందా? నాకు తెలిసి రెండూ జరగవు. ఎందుకంటే
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పైగా విలేజ్లో ఉండే వెన్నెల సంగతి నీకు తెలిసిందే కదా. ఏ మూల దాక్కున్నా సరే రొమాంటిక్ మూడ్ని బయటకు రంపించేస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఇంకాపో. అసలే టెన్షన్తో నేను చేస్తుంటే నీ నేరేషన్తో ఇంకా చంపుతున్నావు. టెన్షన్ పడి లాభం లేదు బాస్. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎలా తీసుకోమంటావు? కిరణ్ గాడు నన్ను పెళ్లికి పిలవలేదు కదా. ఎందుకు నవ్వుతున్నావు? మామూలుగా పాదరసల్లా పనిచేసే నీ బుర్ర ఈ రోజేంటి బురద పాములా పనిచేస్తుంది? అవును, ఒకసారి మీ ఇంటికిచ్చిన పెళ్లి కార్డులో చూడండి, సకుటుంబ సమేతంగా అని ఉంటుంది. దానర్థం మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరూ రావచ్చు అని. అయినా పెళ్లిళ్లు చేసేవాళ్ని పిలుస్తారు కానీ నీలా పెళ్లిళ్లు చెడగొట్టేవాళ్ని కాదు. వెళ్ళిపోవాలంతే. బలరాం ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో. హాయ్ కిరణ్, సారీ ఈ టైంలో కాల్ చేశాను. పర్లేదు, చెప్పండి. ఏం లేదు కిరణ్, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా వస్తావని. రేపా? అవును. ఏ ఎలా చెప్పాలి? అది నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను, మా ఊరు వచ్చాను. ఓ అవునా, సరే సరే, ఎల్లుండి త్వరగా వచ్చేసాయి. వీడు నన్ను వదిలేలా లేడుగా. అది కాదు బలరాం గారు, ఎల్లుండి నా పెళ్ళి. ఓహో అవునా, కంగ్రాట్స్ కిరణ్. థ్యాంక్ యూ బలరాం గారు. అదేంటి మరి నాకు చెప్పలేదు? చెప్తే వచ్చేవాడిని కదా. అందుకే చెప్పలేదు. ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాను బలరాం గారు, అప్పుడు మీరు లేరు. ఓహో అవునా, ఇట్స్ ఓకే కిరణ్, నీ పెళ్ళికి నేను కూడా వస్తాను. ఏ ఊరు? హలో కిరణ్. హలో హలో కిరణ్. రామాపురం బలరాం గారు. రామాపురమా? ఎక్కడ రామాపురం? ఎలా రావాలి? హలో 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 సరిగ్గా వినిపించట్లేదు బలరాం గారు. హలో హలో సరే వెళ్దాం. రామాపురం అని చెప్పాడు కదా. రే క్రిష్గా వస్తున్నాన్రా. రే నీకేనా పిచ్చా? చెప్తే అర్థం కదా. నేను వచ్చింది ఎందుకు? మీ పెళ్లి జరిపించడానికే కదా. నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఖచ్చితంగా నీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా. మరెందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు? రేపు మీ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. టెన్షన్ పడకుండా కూల్గా ఉండు, సరేనా? మా నాన్న ఒప్పించడం అంత ఈజీ కాదు క్రిష్. ఎంత కన్విన్స్ చేసినా సరే ఆయన వినడు, ఒప్పుకోడు. నేను ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అది జరగని పని క్రిష్. ఎవరు చెప్పినా సరే మా నాన్న ఒప్పుకోడు అని నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే ఉదయం మనం వచ్చినప్పుడు
కన్నెలతో వెళ్తున్న వాళ్ళని చూసి ఎవరు అని అడిగారు, గుర్తుందా? వాళ్ళెవరో కాదు, మా పిన్ని బాబాయ్. స్వయాన మా నాన్న తోబొట్టినవాడు. 25 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడని దూరం పెట్టాడు. 25 ఏళ్ళైనా సరే ఆ కోపం పంతం మాత్రం తగ్గలేదు, అలాగే ఉన్నాయి. అలాంటి వాడు నా విషయంలో ఎలా ఒప్పుకుంటాడు చెప్పు? ఆయనకి పరువు ప్రతిష్ట ముఖ్యం. వాటి కోసం కడుపును పుట్టిన కొడుకుని వదిలేసుకోవటానికి కూడా వెనకాడ్డేంటి, వదిలేసుకుంటాడు. చూడు కిరణ్, మీ నాన్నకి పరువు ప్రతిష్టలు కావాలి, నీకు ప్రేమించిన అమ్మాయితో జీవితం కావాలి. సో ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేయడమే. కిరణ్, నానానికి ఒక్కవైపే కాదు, రెండో వైపు కూడా చూడాలి, ఆలోచించాలి కిరణ్. అంటే ఏంటి మీనాక్షి? ఇది కేవలం నీ ఒక్కడి సమస్య మాత్రమే కాదు, ఇద్దరి ఆడపిల్లల సమస్య కూడా. నీతో పెళ్లి జరగబోతుందని ఈ అమ్మాయి కూడా కలలు కంటుంది కదా. మరి పెళ్లి ఆగిపోతే తనెంత బాధపడుతుందన్న విషయం ఆలోచించాల్సిన అవసరం లేదా? తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది కిరణ్. ఈ సమస్యకి ఇంతకంటే సొల్యూషన్ ఏముంది? జీవితంలో అందరినీ ఆనందంగా ఉంచాలి అంటే అది ఎప్పటికీ సాధ్యపడదు. ప్రతి చిన్న విషయానికి అందరి గురించి ఆలోచిస్తే మనమేమైపోవాలి? ఇది కూడా ఆలోచించాలి కదా. ప్రతిసారి ఎదుటి వాళ్ళ గురించి మాత్రమే కాదు, మనం ప్రేమించిన వాళ్ళు, మనం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఆలోచించాలి కిరణ్, కానీ అంతా నాదే అనుకుంటే మీ స్వార్థం అనిపించుకుంటుంది. అంతా మనదే, అందరూ మనవాళ్లే అని ఆలోచిస్తే అది మమకారం అవుతుంది. అందుకే ఒక విషయాన్నెప్పుడు ఒకే వైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. అప్పుడెవరికీ బాధ ఉండదు. ఒకరి వల్ల మరొకరు బాధపడాల్సిన పరిస్థితే ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టే మీనాక్షి. మరి సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు? చూడు కిరణ్, ప్రస్తుతం మీ నాన్న నీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకోరు. సో ఇప్పుడు మీ నాన్నతో మాట్లాడి ప్రయోజనం లేదు. నువ్విష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల మీ నాన్న బాధపడినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కావాలంటే అప్పుడు మనమే నచ్చజెప్పి సర్దుకుపోయేలా చేయొచ్చు. కానీ అందరికంటే ముందు మనం ఇప్పుడు నచ్చజెప్పాల్సిన వ్యక్తి నీతో పెళ్లిపెట్ల మీద కూర్చోాలనుకుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయికి చెప్పకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అవమానాన్ని తను తట్టుకోలేక పొరపాటున అమ్మాయి ఏవైనా చేసుకుంటే నువ్వు జీవితాంతం గిల్టీగా ఫీల్ అవుతూ బతకాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ అమ్మాయికి పరిస్థితి అర్థమయ్యేలా చెప్దాం. ఆ అమ్మాయి నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం. అందుకే రేపొకసారి ఆ అమ్మాయిని పిలుచుకునిరా, మాట్లాడదాం.
అలాగే మీనాక్షి. బావా, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, ఎక్కడ ఉంటావో అంతకన్నా తెలీదు. కానీ ఒక పిచ్చి నమ్మకం బావా, నువ్వు ఎప్పటికైనా వస్తావని, నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తావని. ఆ నమ్మకానికి కారణం పూజారి చెప్పాడనో లేకపోతే కోయతర చెప్పాడనో కాదు బావా, నా మనసు చెప్పిందని. బావా, నువ్వు వస్తావన్న నమ్మకాన్ని క్యాట్ బాల్ ఆట ఆడి నిజం చేసుకున్నాను. వచ్చి ఆ ఆటని నిజం చేయి బావా, లేకపోతే నా జీవితమే ఒక ఆటగా మిగిలిపోతుంది. పూరి పూరి అత్త నీ కోసము నగలు చీర పంపించింది చూడు. మీ అత్తకి నువ్వంటే పంచ ప్రాణాలే, అందుకే పెళ్లి కూతురు ముస్తాబులో నువ్వు యువరాణిలా కనిపించాలని ఇదిగో వీటిని నీ కోసం ఏరి కోరి పంపించింది. చూసావా ఎంత బాగున్నాయో. చూడు పూర్ణిమ, నువ్వు ఎందుకిలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ ఆలోచనలన్నిటినీ మనసులోంచి తుడిపేసి ప్రశాంతంగా పెళ్లిపీట్ల మీద కూర్చో, అందరికీ బాగుంటుంది. అమ్మా, అమ్మా, నా చిన్నప్పటి నుంచి అటు అత్త ఇటు మీరు నేనేమీ అడగకుండానే నాకు తీసుకొచ్చిచ్చేవాళ్ళు. నా ఆనందం కోసం అడగకుండానే అన్నీ తీసుకొచ్చిన మీరు నాకు బావ కావాలి అని నేను ఇంతలా అడుగుతున్నా సరే ఎందుకు తీసుకురావట్లేదమ్మా? ఏం కూర వండమంటావే పూరి అని నువ్వు, వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాన్రా అని నాన్న, ఏ రంగు బట్టలు కట్టుకుంటావే అని అత్త, కూర దగ్గర నుంచి కట్టుకునే బట్టలు దాకా ప్రతిదీ నన్ను అడిగే మీరు మరి కట్టుకోబోయేవాడి విషయంలో ఎందుకు అడగట్లేదమ్మా? ఇప్పుడు కూడా ఇవి బాగున్నాయా, నీకు నచ్చాయా అని అడిగావే కానీ ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని ఎప్పుడైనా అడిగావమ్మా? అమ్మా, ఏమన్నా అంటే అన్నానంటావు కానీ నచ్చకపోతే రాజీ పడి సర్దుకుపోవడానికి ఇది కూరో చీరో కాదమ్మా, 100 ఏళ్ల జీవితం. బాధపడతానని నీకు అర్థం కావట్లేదా అమ్మా? చూడమ్మా, ఒక తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ పరిష్కారం లేని సమస్య గురించి ఎంత బాధపడినా ఏం ఉపయోగం చెప్పు? మీ బావ ప్రస్తావన తెస్తేనే అత్త చంపేస్తుంది. అలాంటిది పెళ్లి గురించి మాట్లాడితే అసలు ఇంకేమైనా ఉందా?
కళ ఆశ నెరవేరడం అన్నది ఈ జన్మకి జరగని పని. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్,